నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారి పాలన అంటేనే ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ అనేటటువంటి విమర్శ ఉంది. ఇప్పుడు దానికి బలం చేకూర్చేటటువంటి విధంగా తాజాగా అంతర్జాతీయ యోగా డే నిర్వహణకు చంద్రబాబు సర్కారు 300 కోట్ల వరకు కూడా వృధా ఖర్చు చేసింది యోగా డేకి పురస్కరించుకొని అనేటటువంటి విధంగా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలు కూటమి సర్కారుకి కాస్త కోస్త నష్టం చేకూర్చేటటువంటి విధంగా ఉంటున్నట్టుగా అనిపిస్తున్నటువంటిది. ఈ 300 కోట్లలో ఇందులో 70 కోట్ల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంటే మిగిలిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అనేటటువంటి ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతుంది. అసలే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతుందని ఈ క్లిష్ట పరిస్థితుల్లో 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యోగా నిర్వహించడం ఇట్లాంటిది అవసరమా? ఇదంతా వృధా కాదా అని ఇప్పుడు పౌర సమాజం నిలదీస్తోంది, తీవ్ర విమర్శలు చేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పాలకులు ఎవరైనా కానీ తమ జేబుల్లోంచి ₹1 అయినా పెడతారా? జేబుల్లోంచి తీయరు కదా. అదంతా ఎవరిది? అదంతా వివిధ వర్గాల నుంచి ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్నటువంటి సొమ్మే కదా అంటున్నారు. కేవలం ప్రధాని మోదీని మెప్పించుకునేందుకు, ఆయన దృష్టి పడేందుకు చంద్రబాబు సర్కారు ఆడంబరాలకు పోయి ప్రజల సొమ్మును విశాఖ సముద్రంలో కుమ్మరించింది అనేటటువంటి విమర్శ ఇప్పుడు సర్వత్రా పౌర సమాజం నుంచి ఎదురవుతోంది. నిజంగా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే యోగా పైన విద్యా సంస్థల్లో శిక్షకులను నియమించి శిక్షణ ఇప్పిస్తే సరిపోతుంది కదా అని అనుకుంటున్నారు. కేవలం 2 గంటల ఈ కార్యక్రమం కోసం 100 కోట్లు ఖర్చు పెట్టడాన్ని తలుచుకుంటేనే ఎంతో ఆవేదన కలిగిస్తుంది అనేటటువంటి మాట ఇప్పుడు పౌర సమాజం నుంచి వినిపిస్తుంది. తీవ్ర విమర్శలు కూడా వస్తున్నటువంటిది. మోదీ కోసం ఖర్చు పెట్టినటువంటి ఈ సొమ్ముతో ఎన్నో మంచి పనులు చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు రుషికొండ మీద దగ్గర ఆ బిల్డింగ్ కడితే పనికొచ్చేదాన్ని అది వృధా చేశారన్నారు. పనికొచ్చే శాశ్వతమైనటువంటి వాటిని వృధా చేశారన్నారు. ఇప్పుడు మీరు చేసేది వృధానా, జగన్మోహన్ రెడ్డి గారు చేసేది వృధానా అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది పౌర సమాజం నిలదీస్తుంది. ఒకవైపు హామీలు అమలుకు దగ్గర నుంచి వచ్చేసరికి బీద అరుపులు అరిచే చంద్రబాబు నాయుడు గారు మరోవైపు యోగా పేరుతో మోదీని రప్పించి ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రజాధనాన్ని మంచినీళ్ళు ప్రాయంగా ఖర్చు చేయడమేంటని పౌర సమాజం నిలదీస్తోంది. ఇదంతా ఎవడబ్బ సొమ్ము అని దుర్వినియోగం చేశారనేటటువంటి ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి అంటున్నారు. ఇప్పుడు మొత్తానికి మోదీ కోసం 300 కోట్ల రూపాయలు వృధాగా చంద్రబాబు సర్కారు ఖర్చు చేసిందని సమాజం నమ్ముతోంది. అయితే ఖర్చు విషయమై ప్రభుత్వం స్పందన తెలియజేయాలి. నమస్తే.